చూద్దాం. మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శేషు గారు అందుబాటులో ఉన్నారు. శేషు సార్, గుడ్ ఆఫ్టర్నూన్. శ్రీకాంత్, ఈ రెండు రాష్ట్రాల వైపే అందరం చూస్తున్నాం. కోర్స్ మిగిలిన రాష్ట్రాల కంటే కూడా కేరళ ఎట్లాగూ అది మనకు తెలిసిన విషయమే. సో ఇట్లాంటి నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ని ఢీ కొట్టకపోతే రేపు పొద్దున ఢిల్లీని ఢీ కొడతానని మమతా బెనర్జీ చెప్తోంది. ఇదే టైంలో మహిళా బిల్లుని తీసుకొస్తున్నారు. సో బెంగాల్ ఏం జరగబోతోంది? 3 ముక్కలు అవుతుందా? ఎట్లాంటి పరిణామాలు చూడొచ్చు పశ్చిమ బెంగాల్లో? శ్రీకాంత్, ఇప్పుడు బెంగాల్ శాసనసభకి తర్వాత తమిళనాడు శాసనసభకి జరగబోతున్నటువంటి ఎన్నికలు దేశం దృష్టిలో రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి. కారణం ఏంటి అంటే, ఈ రెండు రాష్ట్రాలు రాజకీయంగా ఆర్థికంగా బలమైనటువంటి రాష్ట్రాలు. ఈ రెండు రాష్ట్రాల్లో ఏ రాజకీయ పార్టీ అయినా నిలదొక్కోవాలని కోరుకుంటుంది, అధికారంలోకి రావాలని కోరుకుంటుంది. దాంట్లో భాగంగానే ఈ రెండు రాష్ట్రాల్లో కూడా బలమైనటువంటి 2 ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉండటమే కాదు, కేంద్ర ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేసేటటువంటి స్థాయి నాయకత్వము ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలకు ఉండటం. అటు మమతా బెనర్జీకి, ఇటు స్టాలిన్ కి కేవలం రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా గుర్తింపు కలిగినటువంటి నాయకులు, బలమైనటువంటి నాయకులు. కాబట్టి వీళ్ళు ఏదో ఒక రోజు బలమైనటువంటి ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీకి తయారు చేస్తారనేది అందరూ ఊహిస్తున్నటువంటి అంశమే. కాబట్టి ఆ రాష్ట్రాల్లోనే వీళ్ళకి కళ్ళాలు వేస్తే, ఆ రాష్ట్రాల్లోనే వీళ్ళని బలహీనపరిస్తే కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి రాజకీయంగా కలిసి వచ్చేటటువంటి అంశం. తర్వాత కేంద్రంలో దేశంలోనే ప్రపంచంలోనే అతి బలమైన పార్టీగా ఎదిగినటువంటి భారతీయ జనతా పార్టీ ఈ రెండు రాష్ట్రాల్లో అధికారంలోకి రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నటువంటి క్రమంలో ఈ రెండు రాష్ట్రాల్లో కూడా అధికారంలోకి వచ్చి మరింత బలం పెంచుకోవాలనేది భారతీయ జనతా పార్టీ లక్ష్యంగా కనపడుతుంది. అందుకని ఈ రెండు రాష్ట్రాల్లో రాజకీయ వాతావరణము ఎన్నికల సందర్భంగా తీవ్రమైనటువంటి వేడి ఎక్కినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. అయితే ముఖ్యంగా బెంగాల్కి వచ్చేసరికి భారతీయ జనతా పార్టీ వ్యూహం ఏంటి అని అంటే, బెంగాల్లో ఇంకొక 2-3% ఓట్లను పెంచుకొని బెంగాల్ కోట పైన భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా ఎగరేయాలని కోరుకుంటుంది. తర్వాత తమిళనాడుకు వచ్చేసరికి తన వ్యూహం ఏంటి అని అంటే, తమిళనాడులో తను బలహీనంగా ఉంది, తను డిఎంకేని గెలవలేదు కాబట్టి ఏఐడిఎంకే సహకారంతో, అలయన్స్ తోటి అక్కడ అధికారంలోకి రావాలని భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ప్రయత్నాలు. ముఖ్యంగా బెంగాల్లో గత ఎన్నికల నుండి 2021 శాసనసభ ఎన్నికల నుండి భారతీయ జనతా పార్టీ అక్కడ అధికారంలోకి రావడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తుంది. అక్కడ మమతా బెనర్జీని ఓడించడానికి ఉన్న అన్ని అవకాశాలను వాడుకుంటుంది. బట్ ఇప్పుడు కూడా ఎన్నికల్లో 2 పక్షాలు తీవ్రమైనటువంటి పోటీ పడుతున్నాయి, ప్రచారం చేసుకుంటున్నాయి, ఒకళ్ళపైన ఒకళ్ళు తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఒక బెంగాల్ రాజకీయము ఒక రాజకీయ రణక్షేత్రాన్ని తలపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు దేశంలో ఒక కీలక పరిణామం జరగబోతుంది. ఏది ఏప్రిల్ 16, 17, 18న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తుంది కేంద్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ. ఎందుకు ఈ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు అని అంటే, మహిళా బిల్లు అంటే మహిళలకి చట్టసభల్లో 33% రిజర్వేషన్లు కల్పించేటటువంటి బిల్లు సవరణ తీసుకొస్తున్నారు. యాక్చువల్ గా ఈ బిల్లు 2023లోనే 2 ఉభయ సభల్లో ఆమోదం పొందింది. ఆమోదం పొందేటటువంటి సందర్భంలో బిల్లులో పెట్టినటువంటి అంశం ఏంటంటే, 2034 నుంచి మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు 33% అమలు చేస్తామని ఆ బిల్లులో ఉంది. అయితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ దానికి సవరణ తీసుకొస్తూ 2029 లోక్సభ ఎన్నికల నుండే 2029 సాధారణ ఎన్నికల నుండే మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ అమల్లోకి తీసుకురావడానికి ప్రత్యేక సమావేశాలు పెడుతుంది. అయితే దీంట్లో రాజకీయపరమైన విమర్శలు, రాజకీయపరమైన ఆరోపణలు ఏంటి అని అంటే, ఇప్పుడే ఎందుకు ఈ ప్రత్యేక సమావేశాలు, ఇప్పుడే ఎందుకు ఈ సవరణ తీసుకొస్తున్నారు అని అంటే, భారతీయ జనతా పార్టీ పైన వస్తున్నటువంటి ఆరోపణ ఏంటి అంటే, పశ్చిమ బెంగాల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ మహిళా బిల్లుని, సవరణ బిల్లుని లోక్సభలోకి తీసుకొస్తుందని ఒక ఆరోపణ వస్తుంది. అయితే దీంట్లో నిజాలు ఎంతవరకు అనేది ఒక్కసారి మనం గమనిస్తే, గతంలో కూడా భారతీయ జనతా పార్టీ శాసనసభ ఎన్నికలు జరుగుతున్నప్పుడు, ఢిల్లీ, మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు జరుగుతున్నప్పుడు వాళ్ళు వేసినటువంటి ఒక ఎత్తుగడ, బీహార్ అసెంబ్లీ జరుగుతున్నప్పుడు వేసిన ఎత్తుగడ ఏంటి అని అంటే, ఒక ఎత్తుగడ బడ్జెట్ ను ఉపయోగించుకున్నారు. 2025-26 బడ్జెట్ లో మనం వ్యక్తిగత ఆదాయ పన్ను పరిమితిని దరిదాపు ఒక 5 లక్షలకు 6 లక్షలకు పెంచుతారంటే ఏకంగా 12 లక్షలకి జీరో ట్యాక్స్ పెంచారు. ఢిల్లీ ఎలక్షన్స్ అప్పుడు, రైట్? ఢిల్లీ ఎన్నికల సందర్భంగా ఆ ఓట్లను తీసుకోవటానికి. తర్వాత
జిఎస్టి స్లాబ్లను కూడా సవరించారు. ఢిల్లీ ఎన్నికల సందర్భంగా జిఎస్టి స్లాబ్లను సవరించారు. Exactly. అంటే ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల్లో గెలవటానికి అనేక ఎత్తుగడలు వేస్తున్నది. తర్వాత బడ్జెట్ లో ఎన్నికలు జరిగేటటువంటి రాష్ట్రాలకు పెద్ద ఎత్తున నిధులు ఇస్తున్నారు. అవును. ఉదాహరణకు బీహార్ అప్పుడు కూడా మకాన్ బోర్డుని ప్రకటించారు అనేది మనం చూసాం. అవును. బీహార్ కి అనేక వరాలు ఇచ్చినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఉమ్. ఇప్పుడు కూడా బెంగాల్లో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితి ఏంటి అనంటే, బెంగాల్లో మహిళా ఓటర్లు తర్వాత మీకు పురుష ఓటర్లు ఆల్మోస్ట్ ఆల్ సమానంగా ఉంటారు. కానీ ఎన్నికలలో నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఓటర్లు ఉంటారు. అవును. ఇవాళ 2011 నుంచి 2016, 2021లో హ్యాట్రిక్ విజయం సాధించడానికి మమతా బెనర్జీ కారణం ఏంటంటే మహిళా ఓట్లు. అవును. ముఖ్యంగా దీది మహిళ అవ్వటము, తర్వాత టీఎంసీకి మహిళా ఓటు బ్యాంకు బలంగా ఉండటము, టీఎంసీ తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలు మహిళల సెంట్రిక్ గా రావటము, మహిళల కేంద్రంగా రావటము, అది లక్ష్మీ బండర్ గాని కన్యాశ్రీ లాంటి పథకాలు గాని మహిళల కేంద్రంగా రావటంతో మహిళలు ఒక బలమైనటువంటి ఓటు బ్యాంకుగా టీఎంసీకి ఉన్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఒక ఎత్తుగడ వేస్తుంది. ఈసారి టీఎంసీ వైపు నుంచి మహిళా ఓట్లను తమ వైపుకు తిప్పుకునేటటువంటి ఎత్తుగడల్లో భాగంగానే బట్ ఇక్కడ సార్ కేంద్ర ప్రభుత్వము ఎన్నికల అజెండాగా ఈ ప్రతిపాదన ఇప్పుడు ఆడావుడిగా తెరపైకి తెచ్చింది. సార్ ఇక్కడ ఒక చిన్న పాస్ సార్ ఇక్కడ